హాయ్ ఎవరివన్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకుంటున్నాను. సో ఈరోజు ఒక సర్ప్రైజ్ ప్లేస్కి అయితే వెళ్తున్నామండి మా ఫ్యామిలీ అందరం కలిసి. ఇది మేమున్న స్ట్రీట్ ఏరియా అనమాట. బయలుదేరిపోయాము ఇంటి నుంచి. గొరగంటపాల్య మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. ఈ మెట్రో స్టేషన్ మేమున్న ఏరియాకి దగ్గరగా ఉండిద్దండి. చకచక ఎస్కలేటర్ అయితే ఎక్కేసానండి. మేమున్న ఏరియాకి దగ్గర అనమాట ఈ మెట్రో స్టేషన్. ఇంకా ఒక మంచి బ్యూటిఫుల్ సెల్ఫీ కూడా తీసేసుకున్నాను, ఒక మంచి ఫోజ్ ఇచ్చేసి. వచ్చిందండి వయ్యారి. ఇంకా మెట్రో ట్రైన్ అయితే వచ్చేసింది. ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట. చకచక వెళ్ళిపోతున్నాం. అమ్మయ్య, సీట్ అయితే దొరికేసింది. హ్యాపీగా వచ్చేసాము. సో అసలే హాలిడేస్ అంటే బయట తిరగడం మహా ఇష్టం అనమాట. ఇంకా ఎక్సైట్మెంట్ మామూలుగా లేదండి. సో మేము సర్ప్రైజ్ ఉన్న ఏరియాకు అయితే వచ్చేసాము. ఎంత గ్రీనరీ సూపర్గా ఉందండి. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. సూపర్గా ఉన్నది. ఇంకా చకచక పరుగున అసలే ఫుడ్ అంట, అది కూడా అన్లిమిటెడ్. ఇంకెంత హ్యాపీగా ఉందంటే అసలైన సర్ప్రైజింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఏంటో మీరే చూసేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుందన్నమాట. ఏరియా అంతా కూడా హ్యాపీగా కూల్గా అండ్ చాలా చాలా ఎలిగెంట్గా ఉందన్నమాట. సూపర్గా చూసారా, బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్. సో ఎంత తింటే అంత ఫుడ్ అనమాట. ఇంకా నేనైతే ఆ గ్రీనరీ చుట్టూ 4 రౌండ్లు అయితే వేసేసానండి హ్యాపీగా. నాకు అసలే నేచర్ పిచ్ అనమాట. జింగిచక్క అనుకుంటా 4 గెంతులైతే వేసేసి చకచక మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూడా ఇంకొకటే నవ్వండి. సో రెస్టారెంట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ వెళ్ళగానే ఒక సెల్ఫీ అయితే తీసేసి మా ఫ్యామిలీ అందరికీ బుక్ చేసిన టేబుల్ అండి. చాలా సూపర్గా ఉందన్నమాట. వావ్, ఒక మంచి స్టిల్ ఇచ్చేసేయాలి కదండి మరి. ఇంత మంచి బ్యూటిఫుల్ రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఒక చిన్న వీడియో అయితే తీసేసుకున్నాను. చాలా చాలా బ్యూటిఫుల్గా, చాలా ఎలిగెంట్గా ఉందన్నమాట ముందు. అమ్మయ్య, ఇంకా సెల్ఫీలు వీడియోలు అయితే అయిపోయినాయండి. వావ్, యమ్మీ స్టార్టర్లు వచ్చేసాయి. ఇంకా స్టార్టర్స్తో స్టార్ట్ చేసేసామండి. నెక్స్ట్ మనకెంతో ఇష్టమైన యమ్మీ గులాబ్ జామ్ అయితే బౌల్లో సర్వ్ చేసేసుకున్నాను. సో ఇంకా నెక్స్ట్ ఏం తీసుకోవాలా అని సెర్చ్ చేస్తున్నాను. ఇంతలో నాకు ఒక మంచి స్వీట్ ఐటెం కంటపడిందండి. ఏంటో చూసేయండి. 2 వాటర్ మెలోన్ పీసెస్ అయితే బౌల్లో వేసేసుకున్నాను. నెక్స్ట్ యమ్మీ సూపర్ ఒక స్వీట్ అయితే తీసేసుకున్నాను. అది కూడా పాయసం, సేమియా పాయసం. సూపర్. సో అన్లిమిటెడ్ అంటారు కానండి, ఎంత తింటాం చెప్పండి. సో ఇక్కడేమో చికెను, మటను, ప్రాను, ఫిష్, బిర్యానీలు అన్నీ ఎదురుగా కనిపిస్తున్నాయి. కానీ ఎన్ని తింటాం చెప్పండి. అందరూ ముందు స్టార్టర్స్ అయితే తీసుకుంటారు. నేను మాత్రం ముందు డిజర్ట్ స్టార్ట్ చేసాను. యమ్మీ బిర్యానీ. వావ్, దమ్ బిర్యానీ అనమాట. అన్నీ ఓపెన్ చేసి చూసి వదిలేస్తున్నాను అనమాట. ఇంకేది తినాలా లేదా అని ఇంకా సెలెక్ట్ చేసుకోవడమే సరిపోయింది నాకు. అక్కడికి వెళ్ళి మా వాళ్ళేమో, మా పిల్లలు, ఏంటి మమ్మీ ఇంత దూరం వచ్చి కుకుంబర్ తీసుకుంటావు, వాటర్ మెలోన్ తీసుకుంటావు, ఇంకా స్వీట్ కార్న్ తీసుకుంటావు, అవన్నీ మనం రోజు తినేవే కదా మమ్మీ, మంచి యమ్మీ నాన్ వెజ్ అంతా వదిలేసి అంటారు. కానీ చూస్తుంటేనే కడుపు నిండిపోయిందండి. అంత డెలిషియస్గా, అంత బ్యూటిఫుల్గా, ఇంకా టెంప్టింగ్ బౌల్ లాగా అనమాట. కేక్ టు స్వీట్ వరకు, ఇంకా రైస్ నుంచి బిర్యానీ వరకు, ఒకటా రెండా చెప్పండి. ఇవన్నీ చూస్తూనే కడుపు నిండిపోయిందండి. సో ఇంతలో మనకి స్టార్టర్ రెడీ అయిపోయినాయి. యమ్మీ ఫ్రాన్, నాకెంతో ఇష్టమైన ఫ్రాన్ అనమాట. ఫ్రాన్ ఫ్రై, యమ్మీ సూపర్. అండ్ నెక్స్ట్ ఫిష్, ప్రాను, మటను అన్నీ కూడా సూపర్ యమ్మీ టేస్ట్ అండి. చికెన్ పీస్, లెగ్ పీస్. సూపర్ కదా ఫ్రెండ్స్.
నోరు ఊరిపోతుందనమాట. ఎంతో యమ్మీగా ఉన్నాయన్నమాట ఫుడ్ అంతా. సో పొట్ట పట్టినన్ని తినేసి వచ్చేసామండి. ఇంకా అమ్మ ఇక్కడ ఒక అందమైన పిల్ల హ్యావ్ యూ ఎంజాయ్డ్ మ్యామ్ అనేసి అంటుంది. సూపర్గా ఉన్నాయి అన్నీ కూడా. థ్యాంక్ యూ బాయ్ అని చెప్పేసి ఇంకా మేము బయటకైతే వచ్చేసాము. సో మా ఫ్యామిలీ అంతా ఫుల్ మస్త్ ఎంజాయ్ చేసామండి. బాయ్ చెప్పేసి అయితే ఇంకా బయటకు వచ్చేసాము. దేవుడా ఎంత ఉల్లాసంగా ఉంది చూసారా ఏరియా అంతా. గ్రీన్ అసలు ఎటు చూసినా పచ్చని మొక్కలు, ఎంత గ్రీనరీ. సో ఫ్యామిలీ ఎంజాయ్ చేయాలన్నా, బర్త్డే పార్టీస్ అయినా, సర్ప్రైజింగ్ పార్టీస్ అయినా సూపర్గా ఎంత సమయం అయినా సరే ఎంజాయ్ చేయొచ్చండి. మీకైతే నచ్చినంత ఫుడ్ తినొచ్చు, నచ్చినంత టైం స్పెండ్ చేయొచ్చు. సో నాకైతే గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తిని పట్టి మీద రాయి పెట్టి కొట్టినట్టుందే అంటూ బయటకు వచ్చేసాను. హ్యాపీగా తిన్నదంతా డైజెషన్ అవ్వాలి కదండి, ఒక రౌండ్ అయితే వేసేస్తున్నాను. సో నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేశానండి. నచ్చిందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్లీ సపోర్ట్.